పారిశ్రామికవేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం. ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి. ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి. సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి. నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీపడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం. ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు చైనా +1 కంట్రీ అనే విధంగా. ఎందుకంటే సౌత్ కొరియా నుంచి మొదలెడితే యుఎస్ వరకు గతంలో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన చైనా మీదనే ఉత్పత్తులకు ఆధారపడేది. కానీ కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలు, మార్పులు, అనుమానాలు చైనా కాకుండా ఇతర దేశాలలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి. ఆ పరిశ్రమల దగ్గర మా ఉత్పత్తులు, మాకు అవసరమైన ఉత్పత్తి అక్కడ జరగాలి అని ఈరోజు ఇతర దేశాలు ఆలోచన చేస్తున్నాయి. ఆ దేశాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో నేను, శ్రీధర్ బాబు గారు యుఎస్, సౌత్ కొరియా చాలా దేశాలు పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం. పారిశ్రామికవేత్తలను కలిసినాం. వాళ్ళ ఆలోచన ఒక్కటే, చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్పిన, చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ. చైనా +1 కంట్రీ అంటే దట్ ఈజ్ మై తెలంగాణ. తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము. అక్కడ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా, రకరకాల పరిశ్రమలు, దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరారు చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరిలాగుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మన అభివృద్ధికి ఎంతో సహకరించింది. ఔటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ని ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ని ప్రణాళికలు సిద్ధం చేసినాం. రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ డిజైన్ చేస్తున్నాము. తద్వారా లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను పరిశ్రమలను నెలకొల్పడానికి, ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. ఆనాడు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మెట్రోను నిర్మించింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవాళ మెట్రోను విస్తరించదలుచుకున్నాం. తాగునీటి సమస్యల్ని పరిష్కరించదలుచుకున్నాం. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును, నీటి సరఫరాను చేయదలుచుకున్నాం. పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించదలుచుకున్నాం. ఆ భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులను భాగస్వాములను చేయదలుచుకున్నాం. ఇవాళ మూసీ అంటే మురికి కూపం కాదు. మూసీ అంటే ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన ప్రాంతంగా డెవలప్ చేయాలని మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చినాం. దానికోసం కూడా అంతర్జాతీయ కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసినాం. తొందరలోనే హడ్సన్ రివర్ అమెరికాలో ఉన్నట్టుగా, థేమ్ రివర్ లండన్లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ను డెవలప్ చేసి ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా వచ్చి మూసీని చూసే విధంగా, మూసీ అంటే ఒక అద్భుతం, మ్యాన్ మేడ్ వండర్ అనే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది. ఇన్ని ఆలోచనలతోని రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం, కష్టపడుతున్నాం. మేమందరం కూడా ఈరోజు కష్టపడుతున్నాం. కొందరికి అనుభవం ఉంది, కొందరికి అనుభవం లేకపోయినా కష్టపడాలన్న ఆలోచన, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆకాంక్ష మాకున్నది. మీరందరూ పెట్టుబడులు పెట్టండి. మీకు అవసరమైన అన్ని సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కలవచ్చు. ఈ ప్రభుత్వం గడీల మధ్యన లేదు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉంది. ఈ ప్రభుత్వ కార్యాలయాల దర్వాజాలు బార్లా తెరిచి ఉన్నాయి. ఎప్పుడైనా మీరు రావచ్చు, మీరు చెప్పొచ్చు. మీరు చేసే విలువైన సూచనల్ని మా ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది. ఎప్పుడైతే దళితులు, గిరిజనులు ఆర్థికంగా ఎదుగుతారో, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారో, ముఖ్యంగా
ఆర్థిక వ్యవస్థ మహిళల చేతుల్లో ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఏ గ్రామంలో అమ్మ చేతిలో పెత్తనం ఉంటుందో ఆ కుటుంబం బాగుపడ్డది మేము కళ్ళతో చూసినాం. అందుకే 63 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల్ని 1 కోటి మందికి పెంచాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇదే శిల్పారామం పక్కనే నైట్ బజార్ అని చెప్పి 3 ఎకరాల పైన ఈ రోజు ఆ ప్రాంతాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కేటాయించడం, వాళ్ళు చేసే ఉత్పత్తులను అక్కడ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మార్కెటింగ్ చేసుకునే విధంగా 3 ఎకరాల స్థలాన్ని మహిళలకు కేటాయించి తొందరలోనే అక్కడ మహిళలు చేసే ఉత్పత్తి వాళ్ళ వస్తువులన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడానికి, అక్కడ మార్కెటింగ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది. 1,00,000 కోట్ల రూపాయలు జీరో వడ్డీతోనే మహిళలకు రుణంగా ఇప్పించాలి అని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నిటి కూడా గతంలో విద్యా కమిటీల పేరు మీద రాజకీయాలు ఉండే. నేను వచ్చిన తర్వాత ఒక కలం పోటుతోని రద్దు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉండే మహిళలు ఎవరి పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్నారో ఆ తల్లుల చేతుల్లోనే ఆ పాఠశాల నిర్వహణ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టినాం. ఈరోజు ఆ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళతోనే చేయిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వం 2 జతల బట్టలు ఇస్తే సగం అకాడమిక్ ఇయర్ అయిపోయినాక కూడా వాళ్ళకి చేరేటివి కాదు. గతంలో వేరే వాళ్ళకు అవి కుట్టడానికి ఇచ్చేది. అన్ని రద్దు చేసి ఈ మహిళా సంఘాలకే అప్పచెప్తే స్కూలు తెరిచిన మొదటి రోజే 30 లక్షల డ్రెస్సులు వాళ్ళకు మొదటి రోజే అందించి ఈ మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించిండ్రు. అంతకుముందు ఒక డ్రెస్ కుడితే 25 రూపాయలు ఉండే, దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలకు ఆర్థికంగా మనం నిలబడాలి అని మేము విధానాలలో మార్పు తీసుకొచ్చినాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత విద్యుత్తునిచ్చి కంప్యూటరీకరణ చేయడం ద్వారా, ఏఐ ద్వారా, టెక్నాలజీతోని పిల్లలకు చదువులు నేర్పించాలి. ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా రాణించాలి. ఈ సమాజ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి, వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి అన్నదే మా ఆలోచన. వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎంఎస్ఎంఈలు బలపడాలి. మీరు పెట్టే పరిశ్రమలు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మీరు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీరందరూ కూడా కష్టపడండి. ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలలో, ఈ రాష్ట్ర ఎకానమీని $1 ట్రిలియన్ కి తీసుకెళ్ళాలి అని అంటే ఈ పరిశ్రమలన్నీ కూడా రాణించాలి. ఈ పరిశ్రమలకు సంపూర్ణంగా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్, అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు.